ఆడియన్స్ అయిన మనం ఒక మూవీకి వెళ్ళాలంటే దానికి 3 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఎంటర్‌టైన్‌మెంట్, 2 మన ఫేవరెట్ హీరో లేకపోతే హీరోయిన్ ఉన్నానని, నంబర్ 3 హీరో, హీరోయిన్‌ని పట్టించుకోకుండా గుడ్డిగా మూవీకి వెళ్ళిపోతాం. దానికి రీజన్ ఆ మూవీ డైరెక్టర్. మన టాలీవుడ్‌లో రాజమౌళి గారి తర్వాత కొద్ది డైరెక్టర్స్‌లో కొరటాల శివ గారు ఒక్కడు. కానీ ఆయన లాస్ట్ సబ్జెక్ట్ 'ఆచార్య'తో ఈ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే ఈ వీడియోలో మనం కొరటాల గారు 'ఆచార్య'తో చేసిన మిస్టేక్ ఏంటో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. నంబర్ 1 కొరటాల గారి మూవీస్‌లో మనం ఏం చూస్తాం? ఎప్పుడు నార్మల్‌గా తండ్రి ఒకటి అనుకుంటే దాన్ని కొడుకు వచ్చి నెరవేరుస్తాడు. నంబర్ 2 కొడుకు ఎప్పుడు తండ్రికి దూరంగానే పెరుగుతాడు. 'మిర్చి' మూవీలో ప్రభాస్ చిన్నప్పటి నుంచి తన తండ్రికి దూరంగానే పెరుగుతాడు. 'శ్రీమంతుడు' మూవీలో అయితే మహేష్ బాబు చిన్నప్పటి నుంచి తన తండ్రి దగ్గరే పెరుగుతాడు. కానీ ఎప్పుడు తన తండ్రికి ఆపోజిట్‌గానే ఉంటాడు. ఈ 'జనతా గ్యారేజ్‌లో' అయితే చిన్నప్పటి నుంచే వాళ్ళ తండ్రి, తల్లి ఇద్దరూ చనిపోయి ఉంటారు. కానీ 'ఆచార్యలో' ఇది కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ మూవీలో కాన్సెప్ట్ ఏంటి? ధర్మస్థలి అనే ఊరిలో సిద్ధ అనేకో మనిషి ఉంటాడు. ధర్మస్థలికి ఏమీ జరగకుండా చూసుకుంటాడు. అన్ఫార్చునేట్లీ సిద్ధకి ఏదో జరగడం, ఆ ఊరికి ఆచార్య రావడం, అక్కడ జరిగే అన్యాయాల్ని ఆపి పాత ధర్మస్థలిగా మార్చడం. ఈ మూవీలో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే నంబర్ 1 ధర్మస్థలి, పాదగట్టం, సిద్ధవనం అనే ఈ 3 పదాలు కంటిన్యూస్గా రిపీట్ కావడం. ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. ఏది పాదగట్టమో, ఏది ధర్మస్థలియో, ఏది సిద్ధవనం అని. అండ్ సెకండ్ హాఫ్లో చిరంజీవి గారిని యంగర్ వర్షన్లో చూపిస్తారు కదా, అది కొంచెం కామెడీ అవ్వడం. పూర్ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అయితే యూస్ చేశారు అక్కడ. అండ్ నంబర్ 3 వచ్చి ఈ మూవీలో ఉండే సాంగ్స్. ఏదో 1-2 సాంగ్స్ బాగున్నాయి కానీ మిగతా సాంగ్స్ కూడా అంత ఇంప్రెస్ చేయలే. కానీ సాంగ్స్ కూడా అక్కడక్కడ వాంటెడ్గా ఇరికించే ఫీలింగ్ వచ్చింది ఈ మూవీ చూస్తుంటే. అండ్ నంబర్ 4 వచ్చి హీరో, హీరోయిన్ లవ్ స్టోరీ. ఏదో ఒక కమర్షియల్ మూవీకి లవ్ స్టోరీ పెట్టాలా అని పెట్టారు కానీ ఈ మూవీలో ఈ లవ్ స్టోరీ లేకపోయినా కానీ మూవీలో చేంజెస్ అయ్యేవి కావు. అండ్ ఎంటైర్ 'ఆచార్య' మూవీలో నాకు నచ్చిన సీన్స్ ఏమంటే యాక్షన్ సీక్వెన్సెస్ కొరియోగ్రఫర్ బై రామ్ అండ్ లక్ష్మణ్ మాస్టర్. బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ ఆ ఫారెస్ట్ సీక్వెన్సెస్లో కానీ యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. మెయిన్గా ఆ చీతా సీన్ కానీ చాలా బాగుంది. కమింగ్ టు నౌ కొరటాల శివ గారు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు ఆయన చేస్తున్న ప్రాజెక్ట్ 'దేవరా' మీద. ఆయన మాస్ మూవీస్ తీయలేదని కాదు, తీశారు. కానీ 'దేవరా' ఈజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ బాక్స్ సబ్జెక్ట్ ఫ్రమ్ కొరటాల శివ గారి నుంచి. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ అయితే తోపు తురుము అని చెప్పొచ్చు. రీసెంట్గా సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ అయితే ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఎందుకంటే ఆ సాంగ్లో మ్యూజిక్ లిరిక్స్ని డామినేట్ చేయడం వల్ల అలా జరిగింది. గతంలో వీళ్ళ ఇద్దరి నుంచి వచ్చిన సబ్జెక్ట్ 'జనతా గ్యారేజ్' ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. కన్ఫామ్గా 'దేవరా'తో కొరటాల గారు కంబ్యాక్ ఇస్తారు. ఆయన ఏంటో ఆయన ప్రూవ్ చేసుకుంటాడు. 'దేవరా' మూవీకి 2 సెంటిమెంట్స్ బ్రేక్ చేయాల. ఒకటి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లాప్స్లో ఉన్న డైరెక్టర్స్కి హిట్ ఇస్తారు. 'టెంపర్' ఫర్ పూరి జగన్నాథ్, 'నాన్నకు ప్రేమతో' ఫర్ సుకుమార్ గారు, 'జైలో కుష' ఫర్ బాపి గారు అండ్ 'అరవింద్ సమేత' ఫర్ త్రివిక్రమ్ గారు. దీని తర్వాత రాజమౌళి గారితో మూవీ చేసి అండ్ దాని తర్వాత చేసిన మూవీస్ అన్నీ ఫ్లాప్ అవుతాయని అందరికీ తెలిసిందే ఈ ఒక్క సెంటిమెంట్. కానీ 'దేవరా' మూవీ అయితే దీన్ని ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.